ఇట్స్ యావరేజ్. యా రాజా సాబ్ నిన్న ఫస్ట్ షో వెళ్ళిన వచ్చేసరికి 10:30 అయింది. ఎప్పుడు పెట్టాలని చెప్పి పెట్టలేదు. సో ఇవాళ ఓపెనింగ్స్ తో పాటు రెస్పాన్స్ తో పాటు నా వ్యూ ఎలా ఉంది, బయట అల్చల్ ఎలా ఉంది, హిట్ అయిద్దా ఫట్ అయిద్దా ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఓపెనింగ్స్ కూడా ఏరియా వైజ్ గా మాట్లాడుకుందాం. సో మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. సో రాజా సాబ్ ముందు నుంచి చెప్తున్నా, నాకు పెద్దగా ఈ ప్రాజెక్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ లేవు. వెళ్ళామా సంక్రాంతికి ప్రభాస్ అన్న సినిమా చూసామా వచ్చామా, ఆ టైం వరకు ఎంటర్టైన్ అయ్యామా అంతో ఇంతో అనే మైండ్ సెట్ తో వెళ్ళినా. నిన్న కూడా అదే మైండ్ సెట్ ఉండే. ఈవెన్ ట్రైలర్ నాకు సెకండ్ ట్రైలర్ బాగా నచ్చినా కూడా అదే మైండ్ సెట్ అదే ఎక్స్పెక్టేషన్స్ మిడ్ లోనే పెట్టుకుని వెళ్ళిన. నాకు ఫిలిం ఓకే ఓకే కైండ్ ఆఫ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం క్రింజ్ అనిపించింది, అక్కడక్కడ ఫోర్స్డ్ కామెడీ ఎటెటో పోతుంది ఏంద్రా అనిపించింది. బట్ స్టిల్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నథింగ్ బట్ టెరిఫిక్ ఉండే. సో నాకు మారుతి నుంచి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సో నేనైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళిన, వాళ్ళు కూడా అంతలాగానే ప్రిపేర్ చేసి మధ్యలో కొన్ని ఓవర్ డోస్ డైలాగులు కొట్టిరు కానీ ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది. సో వాళ్ళ మాటలు పట్టించుకున్న వాళ్ళు మేబీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని ఉంటారు. వింటేజ్ ప్రభాస్ ఆ టైప్ లో ఉంటది, ఓ హారర్ ఫ్యాంటసీ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి అన్నారు కదా. సో వాళ్ళు డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు. నేను మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉండే సినిమా ఎలా ఉంటది ఇదే రేంజ్ లో ఉంటది. కొంచెం వింటేజ్ ప్రభాస్ వస్తాడు, కొంచెం కామెడీ టైమింగ్ ఉంటది అనుకున్నా, దాంట్లో సాటిస్ఫై అయ్యాను. ప్రభాస్ అన్న కలకల్లాడిపోయాడు, కామెడీ టైమింగ్ కూడా అక్కడక్కడ బాగుండే, ఎక్స్ప్రెషన్స్ కొంచెం లైక్ పాత సినిమాలు కొంచెం గుర్తొచ్చాయి. బట్ కంప్లీట్ గా ఇది ఆయన ఫ్రీ ఫ్లోయింగ్ బాడీ లైక్ ఫ్రీ ఫ్లోయింగ్ ఎనర్జీ అని చెప్పలేను కానీ లాస్ట్ అన్ని కొంచెం హెవీ రోల్స్ అనిపించాయి కదా. సో అందులో నుంచి అయితే కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్ గా కొంచెం కామెడీ టైమింగ్ గా సరదాగా ఉన్నాడు ప్రభాస్, అది నచ్చింది. ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని క్రింజ్ అనిపించాయి, ఫోర్స్డ్ అనిపించాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుండే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ అన్నది ఓకే ఓకే కైండ్ ఆఫ్, మరీ ఎంత మిక్సింగ్ వరస్ట్ అయితే లేదు, పర్లేదు బాగానే ఉంది. సో ఓవరాల్ గా నాకైతే సినిమా నడిచిపోతుంది అనిపిస్తుంది. ఇక సంక్రాంతికి ఏం చేసిరు వాళ్ళు, మారుతి డైరెక్టర్, సో ఏమేమి ప్రజెంట్ చేయాలో అవి చేశారు అంతవరకు. ఇక నువ్వు పర్ఫెక్ట్ స్టోరీ ఉండాలి, పర్ఫెక్ట్ గా ఎంగేజింగ్ చేయాలి, హారర్ ఎఫెక్ట్స్ ఉండాలి, నన్ను భయపెట్టాలని వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. సో ప్రిపేర్ గా వెళ్తే మాత్రం కొంచెం ఎక్స్పెక్టేషన్ మిడ్ లో వెళ్తే బాగానే ఓకే పాసిబుల్ గా టైం పాస్ ఎంటర్టైనర్ రా అనిపిస్తుంది. కొంచెం లెంతీగా కొంచెం కట్ చేయాల్సింది, ఇప్పటికే ఆల్రెడీ కట్ చేసిరు. ఆల్రెడీ ఆ సీన్ ఏమంటారు ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్ అది కొంచెం కట్ చేసిరు. అది పెద్దగా ఉన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసేదా అంటే నో అనే చెప్తా, అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఫిల్లర్ సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో, ఇది కూడా అందులో ఫిల్లర్ గా అయిపోతే ఫిల్లర్ గా యాడ్ అయ్యి ఉండొచ్చేమో అని అనుకున్నారేమో. సో అందుకే కట్ చేసిరు. సో అది ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు సినిమాలో. కాకపోతే కాట్రాజ్ ప్రభాస్ మధ్యలో మన కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయేమో అనుకున్నదే. కాట్రాజ్ అంటే మన చిత్రపతి కాట్రాజ్, ఆయన టీజర్లు ఉండే కదా అని చెప్పి. సో అది లేకపోవడం కొంచెం మైనస్ అయింది. బట్ ఓవరాల్ గా ఓకే. ఎమోషన్ కూడా నానమ్మ ప్రభాస్ ఎమోషన్ కూడా బాగానే అనిపించింది. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో ఓవరాల్ గా ఒక సంక్రాంతి కైండ్ ఆఫ్ ఫిలిమే ఇది. మరి నేను సినిమా చూసిన తర్వాత చాలా మంది మా వాళ్ళు రాధేశ్యామ్ బెటర్ అన్న, ఏం బాగుందన్న అని చెప్పి అంత అన్నారు కానీ అంత రుద్దిరని అంత అనిపించలేదు నాకు, అంత వర్స్ట్ కైండ్ ఆఫ్ ఫిలిం అనిపించలేదు. ఓకే ఓకే అనిపించింది. మరి నిన్నగా నైట్ ఆన్లైన్ లో కూడా చూసిన, బాగానే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. డిజాస్టర్ టాక్ అని చెప్పి రుద్దేసిర్రు, డిజాస్టర్ ఫిల్మ్ అని చెప్పి. ప్రభాస్ లాస్ట్ ఆది పురుష్, రాధేశ్యామ్, సాహో వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా వర్స్ట్ అంటున్నారు. కానీ నాకైతే ఇందాక కూడా పోస్ట్ లో పెట్టాను, నాకు రాధేశ్యామ్ కంటే ఆది పురుష్ కంటే కూడా చాలా బెటర్ ప్రోడక్ట్ అనిపించింది రాజా సాబు ఎంటర్టైన్మెంట్ పరంగా. కొంచెం నన్ను అడిగితే అయితే బాహుబలి తర్వాత కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రభాస్ అనేది ఇది. సో నాకైతే ఓకే ఒక 2.4 వరకు రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ ఇదంతా పక్కన పెట్టండి, కమింగ్ టు ఓపెనింగ్స్, అసలు ఒక టైర్ 1 హీరోకి వరస్ట్ రిలీజ్, వరస్ట్ డిస్ట్రిబ్యూషన్, వరస్ట్ ప్లానింగ్, వరస్ట్ టికెట్స్, వరస్ట్ టికెట్ హైక్స్, ఏమంటారు గవర్నమెంట్ ఆ ఇష్యూ అదంతా నడిచింది. ఏ టైర్ 1 సినిమాకి ఇంత చూడలేదు. వచ్చే ఇష్యూలు కొన్ని సినిమాలకు, కానీ ఇది మరీ అసలు సినిమా రిలీజ్ కి నైట్ బుకింగ్స్ ఓపెన్ కావడము, ప్రీమియర్స్ ఓపెన్ కావడం అసలు వరస్ట్ థింగ్, వరస్ట్ ప్లానింగ్ ఎవర్ అని చెప్పొచ్చు. సో ఇన్ని హడిల్స్ దాటుకొని కూడా ప్రభాస్ అన్న తన స్టార్ పవర్, తన క్రేజ్, తన పుల్లు, తన ఓపెనింగ్స్ రేంజ్ చూపించాడు. ఏరియా వైజ్ గా చూసుకుంటే నైజాం లో 15.7 కోట్ల షేర్, ఇక్కడ 8th ప్లేస్ లో ఉంది ఆఫ్టర్ పుష్ప 2, ఓజీ, RRR, దేవరా, సలార్, కల్క్యాన్, గుంటూరు కారం ఇంక్లూడింగ్ ప్రీమియర్స్. అఫ్ కోర్స్ ప్రీమియర్స్ పెద్దగా పడలే అనుకోండి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 48 కోట్లు, పెద్ద టార్గెటే. సీడెడ్ లో 5.4 కోట్ల షేర్.
ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. ఆ జానర్ కి సూపర్ ఓపెనింగ్ ఇక్కడ. ఇంకా వైజాగ్ లో 5.6 కోట్ల షేర్, ఈస్ట్ లో 5.2 కోట్ల షేర్, వెస్ట్ లో 3.5 కోట్ల షేర్, గుంటూరులో 3.23 కోట్ల షేర్, కృష్ణాలో 3.1 కోటి షేర్ అండ్ నెల్లూరులో 1.95 కోట్ల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్ లో 43.7 కోట్ల షేర్ అండ్ 60 కోట్ల గ్రాస్ తో 7th ప్లేస్ లో ఉంది ఆఫ్టర్ RRR, పుష్ప 2, ఓజీ, దేవరా, సలార్ అండ్ కల్కి. అసలు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ప్రీమియర్స్ పడకుండా, టాక్ లేకుండా ఈ రేంజ్ 43 కోట్లు కొట్టిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ స్టార్ పవర్, క్రేజ్ పుల్ అంతే. తెలుగు స్టేట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 126 కోట్లు అంటే ఇంకా 82 కోట్ల షేర్ కొట్టాలి ఇటుకి. టాక్ లేకపోవడం వల్ల వీకెండ్ లో ఎలాంటి నంబర్స్ పెడతావో చూడాలి. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.3 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు. నార్త్ లో 3.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 35 కోట్లు. యావరేజ్ ఓపెనింగ్స్ రెబల్ స్టార్ రేంజ్ కి. అఫ్ కోర్స్ ఇవాళ డే 1 కంటే కొంచెం బెటర్ ఆక్యుపెన్సీ బుకింగ్స్ ఉన్నాయి, చూద్దాం. అండ్ ఓవర్సీస్ లో 12.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. అలా ఓపెనింగ్స్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా 65 కోట్ల షేర్ అండ్ 101.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది కన్సిడరింగ్ ద హైప్, జానర్ అండ్ టాక్. వరల్డ్ వైడ్ గా 10th ప్లేస్ లో ఉంది ఆఫ్టర్ పుష్ప 2, RRR, బాహుబలి 2, దేవరా, సలార్, కల్కి, ఓజీ, సాహో అండ్ ఆదిపురుష్. అసలు ఆదిపురుష్ ఆ టైంలో అంత నెగిటివిటీ ట్రోల్ తో మస్తు కొట్టింది అసలు. సో టాప్ 15 ఓపెనింగ్స్ పైన వీడియో కావాలంటే చెప్పండి, చేద్దాం. అండ్ ఎట్ ప్రెసెంట్ బుక్ మై షోలో ట్రెండింగ్ 13K పర్ అవర్ నడుస్తుంది. సో ఓకే డే 2 అనిపిస్తుంది. ఇక ఎల్లుండి ఎట్లా మణిశంకర్ వరప్రసాద్ గారు వస్తుంది కాబట్టి దాని రిజల్ట్ బట్టే రాజాసాబ్ రన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ భరత మహాశయులకు విజ్ఞప్తి ఉంది, అనగనగా ఒక రాజు ఉంది, నారినారి నడమ మురారి ఉంది. సో దీనికి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి మరి ఆ సినిమాలకి మంచి టాక్ వస్తే దీనికి ఖచ్చితంగా డివైడ్ అయిపోతారు. సో రాజాసాబ్ ఆడకపోవచ్చు. సో చూద్దాం నెక్స్ట్ ఎలా హోల్డ్ చేస్తుంది అని చెప్పి. సో అది గైస్ మ్యాటర్. రాజాసాబ్ పైన మా రివ్యూ అండ్ ఒపీనియన్ అండ్ ఓపెనింగ్స్ ఏరియా వైజ్గా ఎంత కలెక్ట్ చేసిందని. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి మీరు రాజాసాబ్ చూస్తే మీకు ఎలా అనిపించింది అండ్ ఓపెనింగ్స్ పైన మీ వ్యూని మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.